హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా అయితే మన ఛానల్లో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వ్లాగ్ వచ్చి చిన్న తిరుపతి అండ్ లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఐఎస్ జగన్నాథపురం. సో మా ఊరు నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లో నేను ఎలా ట్రావెల్ చేశాను ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టాపిక్. ఇంక లేట్ చేయకుండా అయితే నేను మా ఫ్రెండ్ మనోజ్ పెట్రోల్ అయితే కొట్టించి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతానండి, మా ఊరు వచ్చేసి గణపురం, వెస్ట్ గోదావరి డిస్టిక్ గణపురం. ఇక్కడి నుంచి అరౌండ్ నాకు చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల వచ్చి 51 అరౌండ్ ఆ మధ్యలో అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో మేమైతే బైక్ మీద స్టార్ట్ అయ్యాం జర్నీ అనేది. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అయిన 10 to 20 minutesకి అయితే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇవాళ సాటర్డే అనమాట. సాటర్డే కొంచెం క్రౌడ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయ్యామన్నమాట గణపురం నుంచి. సో దీనికి మనం వెళ్ళడానికి అయితే ద్వారకా తిరుమల వెళ్ళడానికి మాకు 2 routes అయితే ఉంటాయి. ఒకటి వచ్చి నారాయణపురం నుంచి, నారాయణపురం నెక్స్ట్ దోపుచర్ల, ఈ రోడ్లోంచి అయితే ఒక వే, అండ్ నెక్స్ట్ వే వచ్చేసి చేబ్రోలు, భీమడోలు, అలా హైవే, చేబ్రోలు హైవే ఎక్కి హైవే మించి భీమడోల్లోంచి అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేము బైకే కదా అని చెప్పి ఈ సైడ్ రోడ్ అయితే బాగుంటుంది. లేటెస్ట్గా అయితే రోడ్ అనేది వేయడం జరిగింది. సో అందుకే ఈ రోడ్ అనేది మేము చూస్ చేసుకున్నాం. సో చూస్ చేసుకున్న తర్వాత హైవే అయితే క్రాష్ చేసి ఆపోజిట్ టన్నెల్లోంచి అయితే బయటకు వచ్చి ఇక్కడ నారాయణపురం గేట్లోంచి లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడి నుంచి వచ్చి అరౌండ్ ఒక 20 kilometers లెస్ 41-42 దాకా అయితే వస్తుంది ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల. కరెక్ట్గా మేము రైల్వే ట్రాక్ అయితే క్రాష్ చేస్తున్నాం. పక్క నుంచి ట్రైన్ అయితే సైరన్ మోగింది. ఆ సౌండ్కి నేను మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ తిరిగి చూశాను అనమాట. కానీ ఎక్కడ నాకు ట్రైన్ అయితే కనపడలా. మేము ఇలా హైవే మీద వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా గేట్లో అయితే వెయిట్ చేయాల్సి వద్దును. ఆ టనల్ నుంచి అయితే వచ్చాం కాబట్టి ఆ గేట్కి అయితే మేము దొరకలా. ఇది వచ్చి నారాయణపురం రైల్వే స్టేషన్. ఇప్పుడే నారాయణపురం నుంచి క్రాస్ చేస్తున్నాం. బండి మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైనా శాండ్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే స్లో చేసేయండి. ఇక్కడ చూడండి, నా ముందు వెళ్తున్న బుల్లెట్ అది చాలా జస్ట్ మిస్ పడిపోయారు అనుకున్నాము, కానీ అంకుల్ కవర్ చేసుకుని మరీ స్లో చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. శాండ్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు బండి అనేది స్కిడ్ అయిపోతుంది. అందులో స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఇంకొంచెం స్కిడ్ ఎక్కువ అనేది అవుతానికి అవకాశం ఉంటుంది. అదే స్పీడ్ బ్రేకర్స్ చూసుకుని మీరు స్లోగా వస్తే ఇబ్బంది ఉండదు. సో ఫైనల్గా అయితే మేము ద్వారకా తిరుమల దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒక 12 kilometers లోపు ఉంటుంది డిస్టెన్స్ అనేది. ద్వారకా తిరుమల ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి కట్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఫుల్ మీకు మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోతుంది. అలాగే నడిచి వెళ్ళే భక్తులు చాలామంది అయితే మీకు ఈ డిస్టెన్స్లో మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతూనే ఉంటారు. చాలామంది దగ్గరికి వచ్చేటప్పటికి పాపం స్ట్రెయిన్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ అలాగా వెయిట్ చేయడం, కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం అనేది చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రీసెంట్గా అయితే ఈ రోడ్డు చాలా క్లియర్గా అయితే వేయడం జరిగింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అయితే బండి మీద అయితే మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. మధ్యలో 1 or 2 kilometers అంతే, మిగిలినంతా చాలా బాగుంటుంది రోడ్డు. బండి మీద మీకు చాలా ఈజీగా అనేది వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నడుచుకుంటూ వచ్చి పాపం ఇక్కడ స్ట్రెయిన్ అవుతున్నారు, కూర్చుని వెయిట్ చేసి అలా మళ్ళీ లేచి మళ్ళీ కొంచెంసేపుకి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయారు. నైట్ ఏ టైంకి స్టార్ట్ అయ్యారో తెలియదు, కానీ ఇంకొక 1 hour ట్రావెల్ చేస్తే వాళ్ళు 1 to 2 hours వాక్ చేస్తే కనుక రీచ్ అయిపోతారు. మేము కూడా ఎలాగో మాట్లాడుకుంటూ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకో 5 kilometers ఉంటుంది. 5 kilometers లోపు అయితే మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. సాటర్డే కాబట్టి నాకు దర్శనం అనేది ఎలా అవుతుంది ఏంటి, కొంచెం ఏమన్నా నాకు మళ్ళీ ఇక్కడ లేట్ అవుతుందా అనేది ఆలోచిస్తూ ఉన్నాను నేను. కానీ దేవుడి దయ వల్ల ఆన్ టైంకి దర్శనం అయిపోతే చాలు. సో మనం అయితే ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిన తర్వాత అయితే మేము ఇటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఈ ఘాట్ అనేది కిందకి దిగి అక్కడ చెక్ పోస్ట్ నుంచి అయితే రావాలి. సో మీకు ఇక్కడ ఘాట్ దిగిన తర్వాత అయితే మీకు ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది.
బైక్ అయితే 10 రూపీస్ ఆర్ 10 రూపీస్ అలా తీసుకుంటారు. సో ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి అయితే మీరు ఇన్ని వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ చెక్ పోస్ట్. ఇటు నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి లోపలికి ఇన్ని అనేది ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనం అయితే తిరుపతి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఇంకొక 1 అవర్ పోతే కనుక ఖచ్చితంగా ఇటు వాడపల్లి నుంచి కానీ లోకల్ పీపుల్స్ కానీ దర్శనానికి అయితే వస్తారో. మనకి ఇంకా లేట్ అవుతుంది దర్శనం అనేది. ఇంకా 1 to 2-3 సాటర్డే అంటే మీరు ఇంకా స్పీడ్గా వెళ్ళి రావడం అనేది మంచిది. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ కూడా మీకు లోకల్ పీపుల్స్ వాడపల్లి టెంపుల్ నుంచి వచ్చే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. సో మనం అయితే ఫైనల్గా వచ్చేసాం. సో ఫాస్ట్గా అయితే బండి పార్కింగ్లో పెట్టేసి ఇక్కడి నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. బండి ఇదిగోండి పార్కింగ్ అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఫుట్పాత్ మీద పెట్టామన్నారు. ఫుట్పాత్ మీద అయితే బైక్ అయితే పార్క్ చేసాం. సో ఇక్కడ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు లేటెస్ట్గా మీకు కన్స్ట్రక్షన్ చేసిన మండపం అయితే మీకు చాలా లుక్ అయితే ఉందన్నమాట. గోశాల బండి ఇక్కడ పెట్టేసి మేము ఇక్కడి నుంచి అయితే నడుస్తూ మొదలు పెట్టాం. అనుకున్న దానికన్నా చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఫ్రెండ్స్. నాకు ఎగ్జాక్ట్ 35 minutes లోపు అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి అరౌండ్ 35 minutes లోపు బయటికి అయితే వచ్చేసాను. చాలా బాగా జరిగింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను జగన్నాథపురం, జగన్నాథపురం రీసెంట్గా అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదా. సో జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తిరుపతి నుంచి డైరెక్ట్గా ఇటు నుంచి ఇటు మూవ్ అవుదాం అని చెప్పి నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో కొండపై నుంచే మనకు డైరెక్ట్గా ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్ సైడ్కి తిరిగితే కనుక మీకు ఇలా సైడ్ గెస్ట్ హౌస్ రెసిడెన్సీ కనపడతాయి. ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ కట్ అయిన తర్వాత అన్నప్రసాద కౌంటర్ కనపడుతుంది మీకు. ఇదిగోండి ఇదే. సో అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చి మళ్ళీ లెఫ్ట్ కట్ అవుతే కనుక మీకు కిందకి దిగడానికి ఇలా ఘాట్ రోడ్ అయితే కనపడుతుంది. సో ఈ రోడ్ అయితే తీసుకుని మీరు స్లోగా అయితే కిందకి దిగిపోండి. చాలా స్లోప్ ఉంది, కనపడట్లేదు కానీ బండి వచ్చింది. దిగిపోయిన తర్వాత రోడ్ అయితే క్రాష్ చేసి, నేను అయితే వీడియో మీకు రికార్డ్ చేయలేదు నేను. సో రోడ్ క్రాష్ చేసి అక్కడి నుంచి స్ట్రైట్గా అయితే తీసుకోండి. బండి మీద కాబట్టి మీకు మ్యాక్సిమం గూగుల్ మ్యాప్స్ తీసేసుకోండి. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. జగన్నాథపురం అని లక్ష్మీనరసింహస్వామి గుడి టెంపుల్ డైరెక్ట్గా కొండపైకి అయితే చూపిస్తుంది మీకు. అదైతే మ్యాప్ సెట్ చేసుకోండి మ్యాక్సిమం. దీనికి ఇక్కడ నుంచి మీకు అయితే 2 to 3 routes అయితే ఉన్నాయి. కార్కి అయితే వేరే రూట్ అండ్ బండికి అయితే వేరే రూట్ అయితే ఉంది. మేమైతే జగన్నాథపురం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది బండికి వెళ్ళే రూట్. నేను దీని తర్వాత ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాను అనమాట కార్ రూట్ పెట్టి. సో అదైతే వేరే రూట్ నుంచి తీసుకెళ్తుంది. మీకు కార్ 4-wheelerతో వస్తే కనుక మీరు ఆ రూట్ అయితే చూస్ చేసుకోండి. కాకపోతే దానికి ఒక 20 minutes టైం అయితే ఎక్స్ట్రా పడుతుంది అంతే. బండి మీద అయితే మీకు కొంచెం ఒక 10 to 15 minutes ఫాస్ట్గా అయితే వెళ్తారు. వచ్చేసాం మనం ఫైనల్గా. బండి వేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇలా వద్దు అలా వెళ్ళండి అని చెప్పారు. అప్పటికే ఘాట్ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట. సో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదిగోండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అలా పైకి వెళ్తే మొదలుపెట్టా. ఇక్కడ వెళ్తుంటే కొండ అయితే కనపడట్లేదు, కానీ మనం వేసుకెళ్ళే వెహికల్ అయితే మనకి వెహికల్ వల్ల అయితే మీకు తెలుస్తుంది మీరు ఎంత స్లోప్ అనేది క్లైమ్ చేస్తున్నారు ఏంటనేది. కొంచెం ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఉన్నారు అదే టైంకి. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ క్రాస్ అయిపోయి 8:30 అవుతుంది అరౌండ్. సో బండి అయితే అక్కడ పార్క్ చేసాం. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తానికి లేదు. కొండ అయితే కన్స్ట్రక్షన్ ఘాట్ రోడ్ అయితే పోస్తున్నట్టున్నారు. అక్కడి నుంచి ఇంకా స్టెప్స్ అయితే సెలెక్ట్ చేసుకుని స్టెప్స్ ఎక్కుతూ మొదలు పెట్టాం అనమాట నేను మా మనోజ్ బాయ్. స్టార్ట్ చేసాం, బాగానే ఎక్కాం. ఫస్ట్ అయితే ఒక 100 steps వరకు, తర్వాత ఇంకా డైరెక్ట్గా
బాడీలోంచి స్వెట్టింగ్ అవడం అనేది స్టార్ట్ అయింది. సో ఫైనల్గా అయితే ఇక్కడ దాకా అయితే రీచ్ ఇక్కడ నుంచి అయితే ఇంకొక 100 స్టెప్స్ అలా ఉంటాయేమో దగ్గరికి. సో ఇది కూడా అయితే మనం ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం పైకి. మీరు కొండ ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ కానీ రైట్ సైడ్ వ్యూ కానీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అసలు మీరు క్లైంబ్ చేస్తున్నట్టు మీ బాడీ పడిన స్ట్రెస్ అనేది ఉండదు. ఒక్కసారి గాలి గట్టిగా వేసిందంటే చూడండి పైకి వచ్చిన తర్వాత లొకేషన్ అనేది ఎలా ఉందో మీకు చాలా బాగుంటుంది. మంచి పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అక్కడ. ఇంత పైన జనాలకి వచ్చిన తర్వాత నేను పైకి ఎక్కి వచ్చిన తర్వాత జనం అయితే ఆటోమేటిక్గా ఇక్కడ జనం ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు కూడా అలాగే వచ్చిన వాళ్ళే. సో దర్శనం అయితే చేసుకున్నాను. చేసుకుని వచ్చి మీకు వ్యూ పాయింట్ అయితే చూపిద్దామని చెప్పి ఇదంతా కవర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దిగేటప్పుడు అక్కడ బిల్డింగ్ దగ్గర స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ యూజ్ చేసుకుని కిందకి అయితే దిగిపోయాం ఫ్రెండ్స్. ఇలా అయితే కొంచెం దిగేటప్పుడు అయితే ఈజీగానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా స్టెప్స్ లాంగ్ స్టెప్స్ ఈ మెట్లు అయితే తీసుకుని ఇక్కడ నుంచి స్లోగా దిగుతూ మొదలు పెట్టాం. ఈ వ్లాగ్ అయితే అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో అయితే నేను ఇంకొక ట్రిప్ అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వీడియో అనేది ఎలా ఉందనేది మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంగా తెలపండి. సో ఈ వ్లాగింగ్ సిరీస్ అయితే మీకు నచ్చితే కనుక నెక్స్ట్ వీడియోస్ ప్రతిదీ కూడా మా ఛానల్ నుంచి వ్లాగింగ్స్ అయితే వస్తాయి. ప్రతి ట్రిప్ని నేను ఎక్స్ప్లోర్ అయితే చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.